హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను ఎంతో త్వరగా అయిపోయే పప్పుచారు ఒకటి మీకు చేసి చూపిస్తానండి. ముందుగా నేను కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి పప్పు ఉడికించుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి పప్పుని. అందులో నేను 2 ములక్కాయలు, 2 టమాటాలు, 4-5 ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకొని సాంబార్లోకి ఇలా వేసుకున్నాను. ఇందులోనే మనం సొరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఈ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇదిగోండి నేను ఇలా చింతపండు రసం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇలా రసం తీసుకున్నాను. ఇవి కూడా మనం ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలి. ముక్కలు ఉడకవని భయపడొద్దు. మీరు ఇలా చక్కగా నేను ఎలా చేస్తానో అలా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. సాంబార్ మనకు చక్కగా వస్తుంది. ఇక చూసారా, ఇలా అన్ని ముక్కలన్నీ తడిసే వరకు వాటర్ వేసుకోవాలి. అందులో ఇంకొంచెం మనం మామూలు వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి కిందకి మీదకి కలుపుతూ తిప్పుకోవాలి. అప్పుడు మనకి పప్పు అన్నీ కరెక్ట్గా కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. హాయ్ అండి, ఇదిగోండి 2 విజిల్స్ వచ్చేంత వరకు నేను సాంబార్ని పొయ్యి మీద ఉడికించుకున్నాను ముక్కలన్నీ వేసి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మనకి ముక్కలు ఇప్పుడు 80% ఉడుకుతాయండి. ఎక్కువగా ఉడికించుకుంటే మళ్ళీ ముక్కలన్నీ చిదిరిపోయి పప్పులాగా తయారవుతుంది. కనుక 2 విజిల్సే రప్పించండి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడి వేసుకుంటున్నానండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈసారి మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇది 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది వేస్తే సాంబార్ చాలా చిక్కగా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనం షాపుల్లో అమ్మే కంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోకి 4-5 పచ్చిమిర్చి వేసాను కదా, ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి చిన్న పోపు వేసుకుంటున్నానండి. ఇదిగో సాంబార్ అంతా ఒకసారి కిందకి మీదకి ఇలా తిప్పి కలుపుకోండి. చూసారా ముక్కలు ఎంత చక్కగా ఉడికినాయో. ఇంకొంచెం సేపు మనం ఒక 5 నిమిషాలు పొయ్యి మీద ఉంచుతాం కనుక మొత్తం కంప్లీట్గా మనకి ఉడికిపోతాయి. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను తాలింపు వేసుకుంటున్నాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను. ఇందులో ఇప్పుడు నేను మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మనం అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇందులోనే 2-3 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. ఇవన్నీ అటు ఇటు తిప్పుతూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పోపుని వేయించుకోవాలి. పోపు మాడిపోకుండా వేయించుకోవాలండి. అసలు టేస్ట్ అంతా మనకి పోపులోనే వస్తుంది, ఏ కూరకైనా ఆ రుచి అనేది. కనుక ఇది దగ్గరుండి చక్కగా ఇలా వేయించుకోవాలి. సరే, ఇప్పుడు వేయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి నేను ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కడిగి అది వేసుకుంటుంది. చూసారా, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది మొత్తం తీసి సాంబార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చూసారా ఎంతో చక్కగా రుచిగా ఉండే సాంబార్ 10 నిమిషాల్లో నేను ప్రిపేర్ చేసుకున్నానండి.
ఇది పెట్టాలంటే చాలామంది అబ్బా సాంబారా అనుకుంటారు. అక్కర్లేదు, నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి. నేను ఈసారి సాంబార్ పొడి ఎప్పుడైనా మీకు ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.